ఓం శ్రీ మాత్రే నమ. జనవరి 12వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు శుక్రవారం. తిథి పాడ్యమి సాయంత్రం 4:30 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం 5:44 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 11:37 నుంచి 1:09 వరకు. తిరిగి తెల్లవారుజామున 6:34 వరకు. వర్జ్యం రాత్రి 9:30 నుంచి 11:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల నుంచి 9:45 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:45 నుంచి 1:30 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. సూర్యోదయం ఉదయం 6:45. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటలకు. ఈరోజు విశేషం పుష్యమాసం ప్రారంభం. స్వామి వివేకానంద జయంతి. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం. పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం. పుష్యమాసం శీతాకాలం. ఈ మాసంలో గోదా రంగనాథుల కళ్యాణం. ఆధ్యాత్మికంగా జపతపాదులు ధ్యాన పారాయణలకు శ్రేష్టమైన మాసం ఇది. పితృదేవతలను పూజించి అందరూ దోషరహితులయ్యే పుణ్యమాసం ఈ పుష్యమాసం. పుష్య పౌర్ణమి వేదాధ్యయనానికి చాలా విశిష్టమైనదిగా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయంగా చెప్పబడింది. విష్ణువుకి ఇష్టమైన మాసం అశ్వయుజం, శివునికి కార్తీకం. అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనీశ్వరుణ్ణి పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు బెల్లం కలిపి ఆవుకు గ్రాసంగా దానమిస్తారు. శని భగవానునికి ఇష్టమైన నువ్వులు బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. దీని వెనుక శాస్త్రీయ కోణం చూస్తే ఈ రెండు పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి. శని ధర్మదర్శి, న్యాయం సత్యం ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వప్రాణుల సమస్త విశ్వ ప్రేమను పవిత్రతను ఉద్ధరించేవాడు అతడే. మానవులు ఈ నెలలో నువ్వులు సేవించి నియమనిష్టలు పాటించినట్లయితే శని అనుగ్రహం పొందవచ్చు. పుష్యమాసం తొలి అర్ధభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విధియ నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం. అలాగే సోమవారాల్లో శివుణ్ణి మారేడు దళాలతోనూ, ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు. పుష్యమాసంలో వస్త్రదానం చేస్తే విశేష ఫలితాలు ఉంటాయి. అలాగే ఈరోజు లక్ష్మీదేవిని పూజించినట్లయితే జీవితంలో ఎప్పుడూ సంపద కొరత, ఆర్థిక నష్టాలు ఉండవు. శుక్రవారం లక్ష్మీదేవితో పాటు శుక్రదేవుడికి అంకితం చేయబడింది. శుక్రదేవుణ్ణి పూజిస్తే ఇంట్లో శ్రేయస్సుతో పాటు ఆనందం లభిస్తుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ధనలాభం సూచితం. అభీష్టాలు సిద్ధిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ధన చింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందుతారు. పనిలో నైపుణ్యం వస్తుంది. విషయాలను లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చు పెరిగే ప్రమాదం ఉంది. మిత్రుల సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఒక విషయంలో ఇబ్బంది పడతారు. శుభవార్తను వింటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగం కొంత ఒత్తిడిగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఎవరితోనూ అనవసరపు వివాదాలకు దిగవద్దు. కుజ శ్లోకం చదువుకోవాలి. మొత్తంగా ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు రాశి వారు స్వస్థాన ప్రాప్తి పొందుతారు. శాంత చిత్తంతో ఆలోచించండి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం అన్ని విధాలా మేలు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. నిండు మనసుతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. కార్యాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా అనుకూలమైన కాలం నడుస్తోంది. నూతన వస్తు ప్రాప్తి. గృహ నిర్మాణాది పనులు పుంజుకుంటాయి. సొంత ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. అనవసరమైన విషయాల్లో తలదూర్చకండి.
ఆర్థికంగా బలపడతారు. చాలా వరకు అప్పులు తీరుస్తారు. ఆరోగ్యానికి లోటుండదు. సన్నిహితుల్లో ఒకరు మోసగించే ప్రమాదం ఉంది. ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. వివాహ సంబంధం కుదురుతుంది. మీ పనిలో సహోద్యోగులు సహాయపడతారు. ఈరోజు పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ చింతన ఉంటుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. ఆత్మీయులు దగ్గరవుతారు. కీలక సమయంలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అధికారులను పంచుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. పిల్లల విషయంలో శుభవార్తలు అందుతాయి. కాంట్రాక్టర్లకు అరుదైన పురస్కారాలు లభిస్తాయి. అనుకున్న పనులు అవాంతరాలు తొలగిపోతాయి. దూర ప్రయాణాలకు ఆస్కారం ఉంది. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండాలి. న్యాయ, పోలీస్, మిలిటరీ రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. స్నేహితులతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశివారు ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. ముఖ్యమైన కార్యాల్లో వ్యతిరేకత ఉంటుంది. ఓర్పుతో పనిచేయాలి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగాల్లో అధికారులతో సామరస్యత నెలకొంటుంది. వృత్తి వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతుంది. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. రాజకీయ వర్గాల వారితో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ధన చింతన ఉండదు. కుటుంబ సభ్యుల చొరవతో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. మాటలో తొందర పనికిరాదు. అపార్థాలకు తావివ్వకండి. మౌనం మేలు చేస్తుంది. శత్రుదోషం ఉంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆదాయం మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కొన్ని పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. చిన్న పనికి కూడా అధికంగా కష్టపడడం, ఎక్కువగా తిరగడం వంటివి జరుగుతాయి. చిన్ననాటి స్నేహితులు మిమ్మల్ని కలుసుకుంటారు. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. స్నేహితులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం. శివారాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. వ్యతిరేకతలు తొలగుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. కోరిక నెరవేరుతుంది. ప్రలోభాలకు లొంగవద్దు. పట్టుదలతో గొప్ప కార్యాన్ని పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. సాహసంతో ముందుకు సాగండి. ధర్మ మార్గంలో పయనించి లాభపడతారు. త్వరలో అదృష్టవంతులవుతారు. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం వలన అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. మీ ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మీరు ఉన్న ఊరిలోనే మీకు ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. ఇంట బయట అనుకూలంగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. విద్యార్థులు గురువుల వద్ద నుంచి ప్రశంసలు అందుకుంటారు. పని మీద ఎక్కువగా తిరగాల్సి ఉంటుంది. లక్ష్మీ ధ్యానం అదృష్టాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి విజయాలు వరిస్తాయి. తిరుగులేని కార్యసిద్ధి ఉంటుంది. సకాలంలో పనిచేసి లాభాన్ని అందుకుంటారు. గృహ వాహన యోగాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వ్యవహారాలను త్వరగా పూర్తి చేస్తారు. ఇష్టమైన బంధువులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం అన్ని విధాల మేలు. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. అదనంగా కాలం ముందుకు సాగుతుంది. ఉత్సాహంగా పనిచేయండి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. వ్యతిరేకతలు తొలగుతాయి. తగినంత విశ్రాంతి అవసరం. శత్రు బాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు ఎక్కువవుతాయి. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. రియల్ ఎస్టేట్ వారికి సమయం చాలా అనుకూలంగా ఉంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
మీ పనుల్లో భార్య పిల్లలు సహాయ సహకారాలు అందిస్తారు. బంధువుతో చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇష్టదైవ దర్శనం శ్రేష్టం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు కొన్ని విషయాల్లో లాభాలు ఉంటాయి. పనులు సకాలంలో పూర్తి చేసుకోవాలి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. వృత్తి వ్యాపారాలు బాగా బిజీ అవుతారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ మాటకు తిరుగుండదు. ఆదాయపరంగా కొత్త మార్గాల గురించి ఆలోచిస్తారు. ఇంట బయట పని ఒత్తిడి ఉంటుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. ఆర్థికంగా అనుకూలమైన కాలం. ధర్మ మార్గంలో విజయం లభిస్తుంది. ఒక పని పూర్తి చేస్తారు. తోటివారి ప్రశంసలు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్తను వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. శుభవర్తమానాలు అందుతాయి. ధనలబ్ధితో నూతన పనులను ప్రారంభిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఎవరికి ముందు వెనుక ఆలోచించకుండా డబ్బులు ఇవ్వవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయానికి కొరత లేదు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. స్నేహితులతో సరదాగా గడుపుతారు. కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం నడుస్తుంది. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. తప్పకుండా శుభవార్తను వింటారు. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల కారణంగా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఉద్యోగాలలో ప్రోత్సాహకాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఏదనుకుంటే అది సిద్ధిస్తుంది. క్రమంగా అభివృద్ధి చెందుతారు. అఖండమైన సంపదలు సొంతమవుతాయి. శ్రమ ఫలిస్తుంది. ఆశయాలు కార్యరూపాన్ని దాలుస్తాయి. తిరుగులేని భవిష్యత్తు సొంతమవుతుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు. 10 మందికి సహాయం చేస్తారు. మిత్రబలం పెరుగుతుంది. శుభవార్తను వింటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. మధ్య మధ్య అనారోగ్య బాధలు తప్పవు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. నూతన వ్యక్తుల పరిచయాలు అవుతాయి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వాహన యోగం ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. స్త్రీలతో పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కామర్స్ విద్యార్థులకు సమయం బాగుంది. కోర్టు కేసులో మీరు ఆశించిన విధంగా తీర్పు వస్తుంది. శుభవార్తలు వింటారు. ఇష్ట దైవాన్ని దర్శించండి. తరచూ శివార్చన చేయించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక బలం పెరుగుతుంది. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండడం అవసరం. సతీమణితో దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లల భవిష్యత్తు మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. అభీష్టాలు సిద్ధిస్తాయి. శ్రమ అధికమవుతుంది. అవసరాలకు సహాయం అందించేవారు ఉంటారు. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. అనుకున్నది దక్కుతుంది. వివాదాలకు తావివ్వకండి. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నం లాభాన్ని ఇస్తుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది. సమయానికి డబ్బు చేతికి అంది ముఖ్య అవసరాలు తీరుతాయి. ఆదాయం పెరుగుతుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు. ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. పాజిటివ్ దృక్పథం అలవర్చుకోండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. భార్య పిల్లలతో వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ప్రేమ వ్యవహారాలలో మంచి ఫలితాలు ఉంటాయి. బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారు మంచి ఫలితాలు సాధిస్తారు. ఇష్టదైవ దర్శనం జయాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రతి అడుగు శ్రద్ధతో వేయండి. అనుకున్నది సాధిస్తారు. నిందారోపణలు ఉంటాయి. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. చేపట్టిన పనులు చురుగ్గా ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలను ఉత్సాహంగా నెరవేరుస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆచితూచి మాట్లాడండి. కొందరు ఇబ్బంది పెడతారు. అవమానాలను అధిగమించి విజయాన్ని సాధిస్తారు. పూర్వపుణ్యం రక్షిస్తుంది. ఒక సమస్య నుంచి బయటపడతారు. విస్తుపోయే సంఘటన ఒకటి చోటు చేసుకుంటుంది. ఆదాయానికి తిరుగులేదు. ఆత్మీయులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. యత్న కార్య సిద్ధి ఉంటుంది. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. విందుల్లో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి కాలక్షేపం చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి అభినందనలు లభిస్తాయి. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొత్త వస్తువును కొంటారు. విద్యార్థులు చదువులో పురోగతిని సాధిస్తారు. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఐటీ నిపుణులకు, టీచర్లకు అన్ని విధాల సమయం బాగుంటుంది. దేవాలయ దర్శనాలు చేస్తారు. శివ ధ్యానం శక్తినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్టకాలం నడుస్తోంది. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల మర్యాద, మన్ననలు పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. ఉపద్రవాల నుంచి బయటపడతారు. దైవానుగ్రహంతో మేలు జరుగుతుంది. అనుకున్న సమయానికే లక్ష్యం సిద్ధిస్తుంది. ఇతరుల విషయంలో ఎక్కువగా స్పందించవద్దు. లేనిపోని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది. ఖర్చు పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రుడితో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. చేపట్టిన పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నప్పటికీ తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ వైద్యుల సహాయంతో కోలుకుంటారు. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం లభిస్తుంది. ఆస్తి లాభ సూచనలు ఉన్నాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఏర్పడవచ్చు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహం పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. రాజకీయ, సామాజిక రంగాల్లోని వారు అభివృద్ధిని సాధిస్తారు. లక్ష్మి అష్టోత్తరం చదువుకోవాలి. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. చిత్తశుద్ధితో ముందుకు సాగండి. కోరికలు తీరుతాయి. ధైర్య సాహసాలు విజయాన్ని ఇస్తాయి. కావాలని ఇబ్బంది పెట్టేవారు శ్రమ పెరుగుతుంది. కార్యసిద్ధి ఉంటుంది. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. పోయినవి తిరిగి లభిస్తాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కొన్ని సమస్యల నుంచి కుదుటపడడమే కాకుండా అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉన్నా ధైర్యంగా పనిచేస్తూ ముందుకు వెళ్తారు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వాహన సౌఖ్యం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సమీప బంధువుల్లో ఒకరికి సంబంధించి దుర్వార్తను వింటారు. విద్యార్థులు సులభంగా చదువులో మంచి ఉత్తీర్ణతను సాధిస్తారు. ఆంజనేయ ప్రార్థన శ్రేయోదాయకం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి విజయం వరిస్తుంది. శుభకాలం నడుస్తోంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనసులో ఏది అనుకుంటారో అదే జరుగుతుంది. భూ, గృహ యోగాలు ఉన్నాయి. గౌరవ పురస్కారాలు అందుకుంటారు. అధికారుల సహకారం లభిస్తుంది. మిత్రబలం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వాహన యోగం ఉంది.
ఉద్యోగంలో అధికారులతో సామరస్యత ఏర్పడుతుంది. నిరుద్యోగం నుంచి విముక్తి లభిస్తుంది. ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. ఆశిస్తున్నది దక్కుతుంది. ఆరోగ్యం శుభప్రదం. తలపెట్టిన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులు ఎదురుపడతారు. భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకుంటారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విచిత్ర సంఘటనలు ఏర్పడతాయి. కుటుంబంలో ఒత్తిళ్లు తొలగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు తేలిగ్గా మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం అన్ని విధాలా బాగుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. వెంకటేశ్వర స్వామి దర్శనం మంచి చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.